మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది, మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా అల్లుడు కోడి తెచ్చాను, అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దాన సంస్కారాల గురించి చెప్తుంది అది. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గానీ కాస్ట్లీ ఫేస్ కదనమాట నీది. పనోడి గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. షీఈ్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. కొంచెం బొద్దుగా ఉంటుంది అనుకోకండి. నేనేం చేసినా అంతేనండి. సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే అయ్యి బాబు రక్తం కారుతుందేంటి, దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దేటి. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? ఎట్లున్నారు అని అడగండి. ఎట్లున్నారు మేడం? బాలేదు. ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగబోతు. అంత అర్జెంట్ గా తాగాల్సిన ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? సూపర్ రా నువ్వు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 1000 కాదు, 1,00,000 కోట్లుంటాయి. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా? ఈ ఒక ముక్కే వచ్చు. అసలు మీ మొహాలు చూస్తే ఆ సరస్వతి మీ దగ్గరికి వస్తుందిరా? సరస్వతి ఎవరైనా ఎదుగుతున్నావా? చదువుల తల్లిరా ఎదవా, కాలేజీ ఇది. అరే ఇందాక ఆటోలో పోయింది ఎవరు తెలుసా? ఎవర్రా? ఆటో డ్రైవర్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదవని డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? ఏంద్రా గుండెల మీద అంటున్నావు? 2 రోజులు ఆగు, గుద్ద అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేను హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి ఇలా అనే కొద్ది లక్ష పెరుగుతుంటుంది. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ కమాన్ కమాన్. మధు, మీరు ఏమైనా లవ్ చేశారా? మీరు వై చేయలేదంతే. మీరెందుకు లవ్ చేయలేదు? తెలీదు. లవ్ చేయడం తెలీదు? నో నో నో. అది తెలుసా? అయ్యో సిద్ధు, ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టుడే. ఏం చేయమంటారు చెప్పండి. రేపు 2024 ఎలక్షన్లు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అంటారు? నేనే వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నాను. నా తల్లే. నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగబోతు. నానా నేను ఒక ఇంజనీర్ని. కాల్ సెంటర్లో నేను. ఇంజనీర్వి కదా? అరే నువ్వు థెర్మోడైనమిక్స్ స్పెల్లింగ్ చెప్పు. టీ టీ అదే సంగతి. మనమంతా పేరుకే ఇంజనీర్. తెలివి
జీరో. ఏంటి అంటే నాలో మీరు ఏం చూసాను లవ్ చేశారు మేడం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు స్వామి. అసలు నీలో ఏముంది? ఒక అందం లేదు, ఒక బుర్ర లేదు, ఒక సిగ్గు లేదు, అసలు ఏమీ లేదు కదా. ఇలాంటి వాడిని నేను ఎందుకు లవ్ చేశానంటావు? ఫీల్ అయ్యావా? అవుదాం అనుకున్నాను, అవన్నీ నిజాలే కదా, అందుకే అవ్వలేదు. ఇదే స్వామి, ఈ ఆనెస్టీయే. నిజం ఒప్పేసుకుంటావు నువ్వు, దీనికే నేను పడిపోయాను, అందుకే లవ్ చేశాను. అబ్బా ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విజిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా? బస్ కండక్టరా? సిగ్గు. సిద్ధు. మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న ఎట్లున్నారో అని అడగండి. ఎట్లున్నారు మేడం? బాగాలేదు. దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు? నువ్వెవరు? 10 lakhs per month. బయటికెళ్ళు. నువ్వెవరు? మినిమం 3 lakhs. బయటికెళ్ళు. నువ్వు నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. బయటికెళ్ళ. నువ్వెవరు? సాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నువ్వు ఉండొచ్చు, లోపలికి ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేనే నీ రాజుని. బంగారం. అవును నేనే. బంగారం చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. నీకేం కావాలి? నన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు చచ్చేదాకా ఇర్చి పెట్టను. అయితే నన్ను చంపు, చంపు, చంపవే. నీకోసం నేను తినకుండా లైఫ్ లాంగ్ ఉంటాను బంగారం. అది నీ వల్ల కాని పని. ఛీ పోరా. పోవే. ఓడి. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. వైజాగ్ నుంచి నా అభిమాని నన్ను కలవటానికి వచ్చాడు. అన్నా నమస్తే అన్నా. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావు అని డెమో చూపిస్తా. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరలేదు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. ఐ లవ్ యూ. You set my soul on fire. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. ఓ అందివ్వండి సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు నిండు గర్భిణీలాగున్నావు, అంతుంది పొట్ట, తగ్గించు నాయనా. చెయ్యను. చెయ్యను. చెయ్యను, తెలుసుకో. చెయ్యను. రాట్లేదా? రాట్లేదా? అల్లుడు గారు రాత్రి భోజనానికి ఉంటారా? నేను దుర్గా అమ్మగారు ఇంకా కాలేదు అప్పుడాలు. నిద్ర మొహమా. మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఏం లేదు, నేను వెళ్తానండి. జస్ట్ పాపని చూడ్డానికి వచ్చా. చెప్పేదేనా? దొడ్డికెళ్ళిందండి. దొడ్డికెళ్ళింది. చా, నువ్వు వెళ్ళావనుకున్నాలే. ఏంటి కేర్లెస్? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చీరేస్తాను, జాగ్రత్త.